నంది చెవిలో చెప్పిన ప్రతి కోరిక శివుడి చెవికి చేరుతుందా? అసలు ఈ ఆచారంపై పురాణం ఏమంటోంది? నంది ఎప్పుడూ శివలింగాన్నే చూస్తూ ఉంటాడు ఎందుకు? శాస్త్రం చెప్పేదేమిటి? మన కోరికలు తీర్చేదెవరు? ఈ ఆచారంలోని జీవన సత్యం తెలిస్తే ప్రతి దర్శనము మారిపోతుందా? నమస్కారం. శివాలయానికి వెళ్ళినప్పుడు చాలా మంది భక్తులు ఓ సంప్రదాయం పాటిస్తారు. ముందుగా పరమశివుని సన్నిధిలో నిలబడి తమ హృదయాలను భక్తితో అర్పించి ఆ తరువాత నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శిస్తారు. నంది చెవిలో తమ మనసులోని మాటను, కోరికలను మనస్ఫూర్తిగా వినమ్రంగా విన్నవిస్తారు. అయితే నంది చెవిలో చేసిన విన్నపం ఆ పరమశివుని నిజంగా చేరుతుందా? భక్తుల కోరికలు ఫలిస్తాయా? ఈ ఆచారం వెనుకున్న ఆంతర్యమేంటి? దీనిపై ఆగమశాస్త్రం ఏముంటోంది? ఈ విశ్వాసంలో దాగిన ఆధ్యాత్మిక సామాజిక సందేశాలేంటి? భక్తి, భావం, బోధ, ఈ 3 కోణాల్లో ఆ విశేషాలను తెలుసుకుందాం. శివాలయంలోకి ప్రవేశించిన ప్రతి భక్తుడి దృష్టిని ముందుగా ఆకర్షించేది నంది. నంది పరమశివుని భక్తుడు, వాహనం, గణాలకు నాయకుడు, ధర్మానికి ప్రతీక. అందుకే ప్రతి శివాలయంలో నంది ముఖం నేరుగా శివలింగం వైపే తదేకంగా చూస్తూనే ఉంటుంది. శివాలయాన్ని దర్శించే ప్రతి భక్తుడు పరమశివుని సన్నిధిలో నిలబడి తన మనస్సును ముందుగా పరవశింపజేసుకుంటాడు. అనంతరం నందీశ్వరుని కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శించి నంది చెవిలో తన హృదయంలోని కోరికను మౌనంగా వినిపిస్తాడు. ఆ ప్రార్థనను నందీశ్వరుడు పరమేశ్వరుడికి చేరవేస్తాడనే అచంచల విశ్వాసం యుగ యుగాలుగా శివభక్తుల్లో కొనసాగుతూ వస్తోంది. ఈ విశ్వాసానికి సంబంధించి ఒక ప్రచారంలో ఉన్న ఆధ్యాత్మిక కథనం ఉంది. పరమశివుడు గాఢ ధ్యానంలో ఉండగా దేవతలు ఆయన ధ్యానానికి భంగం కలిగించడానికి సాహసించరు. అలా ఒకసారి పరమశివుడు పార్వతీదేవితో కలిసి గాఢ ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు. ఆ సమయంలో జలంధరుడు అనే రాక్షసుడు పార్వతీదేవిని అపహరించాలనే దుష్ట సంకల్పంతో ముందుకు వచ్చాడని చెబుతారు. ఈ ప్రమాదాన్ని ముందుగానే గ్రహించిన వినాయకుడు వెంటనే తన తండ్రి శివునికి తెలియజేయాలని భావిస్తాడు. అయితే ధ్యానంలో లీనమైన పరమశివుని వద్దకు వెళ్లి ఆయన తపస్సుకు భంగం కలిగించే ధైర్యం దేవతల్లో ఎవ్వరికీ లేకపోయింది. అప్పుడు వినాయకుడు ఒక ఉపాయం ఆలోచించాడు. శివునికి అత్యంత సన్నిహితుడైన నందీశ్వరుని చెవిలో ఆ విషయాన్ని వినిపిస్తే ఆ సందేశం తప్పకుండా పరమేశ్వరుడి సన్నిధికి చేరుతుందనే విశ్వాసంతో నందికి ఆ సమాచారాన్ని అందించినట్లు, అప్పుడు ఆ పరమేశ్వరుడు జలంధరుడి దురాలోచనను భగ్నం చేసి పార్వతీదేవిని రక్షించినట్లు పండితులు చెబుతారు. అప్పటి నుంచే నందీశ్వరుని చెవిలో భక్తులు తమ మనసులోని ప్రార్థనను వినిపిస్తే అది పరమశివుని చేరుతుందనే విశ్వాసం కొనసాగుతూ వస్తోంది. ఇది ఆధ్యాత్మిక సంఘటనగా కాక నందీశ్వరుని భక్తి, విశ్వాసం, శివ సన్నిధిలో ఆయనకున్న విశిష్ట స్థానాన్ని తెలియజేసే ఆధ్యాత్మిక సంకేతంగా కూడా భావించబడుతోంది. నంది కేవలం శివుని వాహనం మాత్రమే కాదు, ధర్మానికి ప్రతీక, గురు స్వరూపుడు, పరమ భక్తుడు, శివ సన్నిధికి ద్వారపాలకుడు. ఆయన స్థిరంగా శివలింగాన్ని దర్శిస్తూ ఉండడం భక్తుని మనస్సు కూడా పరమాత్మ వైపే నిలకడగా ఉండాలని బోధిస్తుంది. అందుకే నంది చెవిలో కోరిక చెప్పడం అంటే మన అస్థిరమైన మనస్సును స్థిరమైన భక్తిగా మార్చి దైవ సన్నిధికి సమర్పించడమే. శివతత్వం లోకక్షేమానికి ప్రతీక. ధ్యాన స్వరూపుడైన పరమేశ్వరుని పట్ల గౌరవాన్ని వ్యక్తపరుస్తూ నందిని మధ్యవర్తిగా భావించడం భక్తి సంస్కృతిలో ఒక వినయపూర్వకమైన ఆచారం. ఇది దైవంతో సంభాషించే ఆంతరంగిక మార్గానికి ప్రతీక. నంది జీవితమే భక్తికి ఆదర్శం. అపారమైన సేవ, అచంచలమైన విశ్వాసం, సంపూర్ణ సమర్పణతో ఆయన శివానుగ్రహాన్ని పొందాడు. అందుకే నంది మనకు చెప్పే సందేశం ఒక్కటే: నిజమైన భక్తి ఉంటే ప్రతి జీవి దైవ సాన్నిధ్యాన్ని పొందగలడు అని. నంది చెవిలో చెప్పే కోరిక ఒక మంత్రం కాదు, అది మన అంతరంగాన్ని దైవానికి అర్పించే క్షణం. కోరికలు నెరవేరడం కేవలం ఆచారంపై ఆధారపడదు. భక్తి, సత్కర్మ, ధర్మాచరణ, నిరంతర ప్రయత్నం, దైవానుగ్రహం, ఈ 5 కలిసినప్పుడే ఫలితం సిద్ధిస్తుంది. అందుకే ఆధ్యాత్మికవేత్తలు చెప్పేది ఒక్కటే: శివుడు వినేది మాటలను కాదు, మనస్సును. నంది అందించేది శబ్దాన్ని కాదు, భక్తిని. చివరకు దైవం ప్రసాదించే గొప్ప వరం కోరికల నెరవేర్పు మాత్రమే కాదు, మనసుకు లభించే శాంతి, విశ్వాసం, ఆత్మ సంతృప్తి. అదే నంది చెవిలో చెప్పే ప్రార్థన వెనుక దాగున్న అసలైన పరమార్థం. చూశారుగా, నంది చెవిలో చెప్పే మాటల కంటే మన హృదయంలో నిలిచే భక్తే గొప్పది. శివుడు వినేది శబ్దాన్ని కాదు, శుద్ధమైన మనస్సును. ఇది
నందికి చెప్పే విన్నపంలోని విశేషాలు. ఇలాంటి మరో ఆసక్తికర అంశంతో మళ్ళీ కలుస్తుంది మీ మదిని వెలిగించే భక్తి దీపం, మీ జీవితాన్ని పండించే దివ్యధామం హరిహర టీవీ భక్తిప్రదం. నమస్కారం.